బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజ్యసభ అభ్యర్థులుగా మాజీ ఎంపీ బీదా మస్తాన్, సానా సతీష్ల పేర్లను టీడీపీ ఖరారు చేసింది. అలాగే ఏపీ కేబినెట్ లోకి జనసేన నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. బీదా మస్తాన్, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య గతంలో వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీలుగా ఉండి ఇటీవల రాజీనామా చేశారు. దీంతో 3 సీట్లు ఖాళీ అయ్యాయి. వాటికి ఈ నెల 20న ఎన్నిక జరగనుంది. ఇప్పటికే తమ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పేరును బీజేపీ ప్రకటించింది. ఆర్ కృష్ణయ్య సీటును నాగబాబుకు ఇవ్వాలని గతంలో భావించగా బీజేపీ కృష్ణయ్య పేరును ఖరారు చేయడంతో నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటున్నారు. ఏపీ కేబినెట్ లో 25 మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతం 24 మందే ఉన్నారు. నాగబాబు చేరితే 25కు చేరుతుంది. ఏపీ రాజ్యసభ అభ్యర్థులుగా మాజీ ఎంపీ బీదా మస్తాన్, సానా సతీష్ల పేర్లను టీడీపీ ఖరారు చేసింది. అలాగే ఏపీ కేబినెట్ లోకి జనసేన నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును తీసుకుంటున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించడం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా 1TV ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజకుమార్. మొత్తానికి ఏపీ రాజ్యసభ అభ్యర్థులుగా మాజీ ఎంపీ బీదా మస్తాన్ రావు, అలాగే సానా సతీష్ల పేరునైతే టీడీపీ ఖరారు చేసింది. ఇక ఏపీ క్యాబినెట్లోకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని తీసుకోవాలనే ఆలోచన అయితే ఉంది. మొత్తానికి నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబును అభ్యర్థించినట్టుగా తెలుస్తోంది. దానికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. అయితే గత ఎన్నికల్లో నాగబాబు పవన్ కళ్యాణ్ వెంట ఉంటూ కూడా ఆయన జనసేన పార్టీ కోసం తీవ్రమైన కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలంటూ కూడా పవన్ చంద్రబాబును అభ్యర్థించారు. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించడం, ఆల్రెడీ అనౌన్స్ కూడా చేశారు. నెక్స్ట్ మంత్రివర్గంలో నాగబాబుని తీసుకుంటామని కూడా చెప్పారు. అయితే నాగబాబుని ముందు ఎమ్మెల్సీ చేస్తారా లేక మంత్రివర్గంలోకి డైరెక్ట్గా తీసుకుంటారనేది ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొత్తానికైతే మాత్రం నాగబాబు ఏపీ మంత్రివర్గంలో చోటైతే దక్కించుకున్నారు. త్వరలో ఆయన ఏ శాఖకు మంత్రి అవుతారు, ఎప్పుడు మంత్రిగా ఆయన్ని తీసుకుంటారనేది మాత్రం క్లారిటీ అయితే రావాల్సి ఉంది రాజ్కుమార్. ఓకే. బీజేపీ కోసం ఏపీ కేబినెట్ లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. జనసేన స్థానంలో రాజ్యసభకు బీజేపీ నుంచి అభ్యర్థిని ఎంపిక చేయడంతో ఏపీ కేబినెట్ లో బీజేపీ కోటాలో ఉన్న మంత్రి పదవిని జనసేనకు కేటాయించారు. ఈ క్రమంలో త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలోకి 25వ మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏ శాఖను నాగబాబుకు కేటాయిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజ్యసభ అభ్యర్థులుగా మాజీ ఎంపీ బీదా మస్తాన్, సానా సతీష్ల పేర్లను టీడీపీ ఖరారు చేసింది. అలాగే ఏపీ కేబినెట్ లోకి జనసేన నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును తీసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక బీదా మస్తాన్, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య గతంలో వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీలుగా ఉండి ఇటీవల రాజీనామాలు చేశారు. దీంతో 3 సీట్లు ఖాళీ అయ్యాయి. వాటికి ఈ నెల 20న ఎన్నిక జరగనుంది. ఇప్పటికే తమ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య పేరును బీజేపీ ప్రకటించింది. ఆర్ కృష్ణయ్య సీటును నాగబాబుకి ఇవ్వాలని గతంలో భావించగా బీజేపీ కృష్ణయ్య పేరును ఖరారు చేయడంతో నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటున్నారు. ఏపీ కేబినెట్ లో 25 మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతం 24 మందే ఉన్నారు. నాగబాబు చేరితే 25కు చేరుతోంది. ఇక బీజేపీ కోసం ఏపీ కేబినెట్ లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. జనసేన స్థానంలో రాజ్యసభకు బీజేపీ నుంచి అభ్యర్థిని ఎంపిక చేయడంతో ఏపీ కేబినెట్ లో బీజేపీ కోటాలో ఉన్న మంత్రి పదవి జనసేనకు కేటాయించారు. ఈ క్రమంలో త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలోకి 25వ మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏ శాఖను నాగబాబుకు కేటాయిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.